ఫ్రాంక్ అండ్ క్యూటీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గోల్డ్ స్కీమ్స్ ద్వారా లాభం ఉంటుందా, లేకుంటే గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేయడం వల్ల లాభం ఉంటుందా, ఏది ఎప్పుడు తీసుకోవాలి, ఏది ఎలా తీసుకోవాలి, గోల్డ్ కాయిన్స్ ఎందుకోసం కొంటాము, గోల్డ్ స్కీమ్స్ ఎందుకోసం తీసుకుంటాము అనే పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాము అనుకుంటున్నాను. మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు. ముందుగా గోల్డ్ కాయిన్స్ విషయానికి వద్దాం. గోల్డ్ కాయిన్స్ అనేవి మనం ఎప్పుడు కొంటాము అంటే లైక్ అక్షయ తృతీయ అప్పుడు కానీ, దీపావళి పండుగ అప్పుడు కానీ, లేకున్నట్లయితే మన దగ్గర ఏదైనా ఐటెం చేయించుకోవడానికి అంత అమౌంట్ సరిపోదు, కొంత అమౌంట్ మాత్రమే ఉంది అనుకున్నప్పుడు మనం గోల్డ్ కాయిన్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. గోల్డ్ కాయిన్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటారు. దానిలో బెనిఫిట్ ఏంటంటే మనకి 24 క్యారెట్స్ అయితే ప్యూరిటీ 100% ప్యూరిటీ గోల్డ్ ఉంటుంది. అదే 22 క్యారెట్స్ అయితే మనకి 22 క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది. మిగిలిన 2% వచ్చేసి ఇంకా 2 క్యారెట్స్ ఏముంటుందంటే వెండి ప్లస్ రాగి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం గోల్డ్ కాయిన్స్ అనేవి ఎప్పుడు పర్చేస్ చేసుకుంటే మనకి యూస్ అవుతుంది, గోల్డ్ స్కీమ్స్ అనేవి ఎలా తీసుకుంటే యూస్ అవుతుంది అనేది షేర్ చేస్తాను. గోల్డ్ కాయిన్స్ అనేవి మీరు ఎప్పుడు తీసుకోవాలి అంటే మీరు పెట్టే గోల్డ్ కాయిన్ కోసం పెట్టే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టాలి అనుకుంటే, అంటే ఆ యొక్క అమౌంట్ అనేది డబుల్ అవ్వాలి, కొంచెం ఇంక్రీజ్ అవ్వాలి అనుకున్న టైంలో మనం గోల్డ్ కాయిన్స్ అనేది కొనుక్కుంటే చాలా అంటే చాలా ఉత్తమం అనమాట. ఎలా అంటే ఈరోజు వాల్యూ ప్రకారం గోల్డ్ అనేది గ్రామ్ వచ్చేసి 7,500 రూపాయలు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను, 7,500 రూపాయలు పెట్టి మనం ఒక గోల్డ్ కాయిన్ కొన్నాము అంటే ఆ యొక్క గోల్డ్ కాయిన్ని మనం త్రూ బ్యాంక్స్ ద్వారా కొనుక్కోవచ్చు, లేకున్నట్లయితే ఏదైనా జాయ్ లుకాస్కే ఇలా ఉంటాయి కదా, అక్కడ నుండైనా పర్చేస్ చేసుకోవచ్చు. దాంతో మనకి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కానీ అది కొన్నప్పుడు అది కొంటాము, 7,500 రూపాయలు పెట్టి కొంటాము. సో మీరు కొన్ని నెలలు ఆగిన తర్వాత దాన్ని అమ్ముకోవాలి, సేల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే, సేల్ చేయాలనుకున్నప్పుడు అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ కొన్నారు, ఒక నెల తర్వాత ఇంకో మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, ఇంకో గ్రామ్ కొన్నారు, అలా ఒక 2 కాయిన్స్ 3 కాయిన్స్ ఎంతో కొంత మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మీరు కాయిన్స్ కొంటూ ఉన్నారు. ఆ కాయిన్స్ అనేవి కొంచెం అమౌంట్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు 7,500 ఉన్న వాల్యూ మనకు వచ్చేసరికి ఒక 1 ఇయర్ తర్వాత కానీ, 6 మంత్స్ తర్వాత కానీ 7,800 కానీ, 7,900, 8,000 ఇంకా గోల్డ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కానీ డిక్రీజ్ అయితే అవ్వదు కదా. సో అలా ఎక్కువ అంటే మనం తీసుకున్న దాని మీద కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ వచ్చింది అనుకున్నప్పుడు, సో మనకి ప్రాఫిట్ కూడా కొంచెం పర్లేదు వచ్చింది అనుకున్నప్పుడు అవి మనం డైరెక్ట్గా సేల్ చేసుకోవచ్చు అనమాట. దానిలో మనకి తరుగు కానీ మజూరీస్ కానీ అలాంటివి ఏమీ ఉండమన్నమాట. సో ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఆ విధంగా కాయిన్స్ అనేది కొనుక్కొని ఏదైనా ఐటమ్స్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు మనకి కాస్త కోస్త లాస్ అనేది వస్తుందన్నమాట. ఎలా అంటే అది ఇప్పుడు గోల్డ్ కాయిన్ కొంటాము, గోల్డ్ కాయిన్ 22 క్యారెట్ అయినా 24 క్యారెట్ అయినా మనం ఐటమ్ చేయించాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఐటమ్ చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా కొంత తరుగు అనేది పోతుందన్నమాట. ఆ యొక్క తరుగు అనేది మనకి లాస్ లాగే వస్తుంది. సో కాయిన్స్ దాని తర్వాత మనకి మజూరీ అని అలాంటివి చాలా ఛార్జెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా చేసుకోవడానికైతే మనకి గోల్డ్ కాయిన్స్ అనేది పని చేయవు. ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రమే గోల్డ్ కాయిన్స్ అనేవి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట. లేకుంటే ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు కూడా అవి బాగా పనిచేస్తాయి. అంతేకాని ఏదైనా గోల్డ్ కాయిన్స్ ద్వారా మనం ఆర్నమెంట్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం అదైతే కొంచెం లాస్ అవుతామని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎప్పటికైనా కానీ అది కొంచెం లాసే. లేదన్నట్లయితే మీరు గోల్డ్ ఐటమ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పర్చేస్ చేసిన గోల్డ్ కాయిన్స్ ఒక 4 కాయిన్స్ 5 కాయిన్స్ అంటే ఒక 10 గ్రామ్స్ వరకు కొన్నారు, అవి అమ్మిన తర్వాత ఆ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్తో మీరు సేల్ ఆ అమౌంట్తో మీరు ఏదైనా ఐటమ్ చేయించుకున్నా అది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు గోల్డ్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. గోల్డ్ స్కీమ్స్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. 1 నెల నుండి 11 నెలలు 12 నెలల వరకు గోల్డ్ స్కీమ్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. దాని మీద కొంచెం డిస్కౌంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. గోల్డ్ స్కీమ్ కట్టి మీరు లాస్ట్ స్కీమ్లో ఎంత అమౌంట్ పెట్టి ఏదైనా ఆర్నమెంట్ చేయించుకుంటే ఆ యొక్క ఆర్నమెంట్కి మేకింగ్ ఛార్జెస్ ఉండవని కానీ, లేకుంటే మజూరీ ఉండదని కానీ, తరుగు ఉండదా అలాంటి డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు. సో మనం కొంత అమౌంట్ 1 మంత్ పర్ మంత్ సేవ్ చేసిన అమౌంట్ అనేది ఈ విధంగా
స్కీమ్స్ ద్వారా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకునేవి అయితే ఎందుకు యూస్ అవుతాయంటే ఎక్కువ టైము మనం ఏదైనా ఆర్నమెంట్ చేయించుకోవడానికి గోల్డ్ స్కీమ్స్ అనేవి చాలా బాగా వర్క్ అవుతాయి అనమాట. సో మీరు ఏదైనా గోల్డ్ స్కీమ్ తీసుకున్నారు, కొన్ని చోట్ల ఏం చేస్తారంటే 11 నెలలకి ఒక నెల బోనస్గా మీరు అమౌంట్ కట్టకుండా ఆ యొక్క అమౌంట్ కూడా డిస్కౌంట్ లాగా ఇస్తాము, 12 నెలల అమౌంట్కి మీకు ఎంత కావాలంటే ఆ గోల్డ్ ఐటమ్ కొనుక్కోవచ్చు అని చెప్తారు. ఆ గోల్డ్ ఐటమ్కి కొన్నిటికి మాత్రమే అప్లై అవుతుందన్నమాట. మేకింగ్ ఛార్జెస్ ఉండవని మరు సంథింగ్ ఏదో చెప్తారు కదా, వాటికి సంబంధించి కొంచెం తరుగు ఉండదని అలాంటివి కొన్ని మనకి బోనస్ ఆఫర్స్ ఇస్తూ ఉంటారన్నమాట. సో అట్లాంటివి తీసుకుంటే కూడా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో గోల్డ్ స్కీమ్ అనేది ఎప్పుడైనా కానీ 11 నుండి 12 1 ఇయర్ లోపలనే ఉంటుందండి. 1 ఇయర్ ఎబో అనేది ఏ యొక్క జ్యువెలరీ షాప్ కూడా ఇవ్వదనమాట. సో అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గోల్డ్ స్కీమ్స్ అనేవి మీరు కట్టేటప్పుడు డైరెక్ట్గా జ్యువెలరీ షాప్లో వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి అప్పుడు మాత్రమే కట్టాలి. లైక్ ఆన్లైన్ ద్వారా కానీ అలా అయితే పే చేసుకోకూడదు. వాళ్ళని కలిసి వాళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం తర్వాత ఆన్లైన్లో అమౌంట్ అనేది కట్ అయ్యేటట్లుగా పెట్టుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్గా ఆన్లైన్లో ఎవరైనా కాల్ చేసి మీకు ఈ విధంగా స్కీమ్ ఇస్తున్నాం అని చెప్పి అలా అయితే ఎప్పుడు కూడా గోల్డ్ స్కీమ్స్ అనేవి తీసుకోకూడదు. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను గోల్డ్ స్కీమ్స్ ఎప్పుడు తీసుకోవాలి, గోల్డ్ కాయిన్స్ ఎప్పుడు కొనాలి అనేది. మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే గోల్డ్ కాయిన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఏదైనా ఐటమ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం గోల్డ్ స్కీమ్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి అన్నమాట. సో ఈ వీడియో అనేది, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. బాయ్.